హలో నమస్తే వెల్కమ్ టు ధనలక్ష్మి లైఫ్ స్టైల్. ఎలాగున్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు నేను కొత్త రెసిపీ వెనీలా డైరీ మిల్క్ చాక్లెట్ కేక్తో మీ ముందుకు వచ్చానండి. సో చూస్తున్నారు కదా, కేక్ అనేది చాలా చాలా యమ్మీగా, టేస్టీగా అండ్ కలర్ఫుల్గా ఉంది. సో ఇది ఎలా చేసుకోవాలి అండ్ మీ ఫ్యామిలీతో, మీ పిల్లలతో ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారా? సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేసుకోండి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళు అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా చేసుకోవాలని చూద్దామా? సో ప్రాసెస్ అనేది చూద్దాం. లెట్స్ గో. సో ఫస్ట్ నేను ప్యాన్ పెట్టుకున్నాను, ప్యాన్లోని ఒక గిన్నె పెట్టుకున్నానండి. సో ఇది మనం ప్రీహీట్ చేసుకుందాము. సో 7 to 8 minutes మనం ప్రీహీట్ చేసుకుందాము. అండ్ ఇక్కడ నేను 1 cup ఆఫ్ మిల్క్ తీసుకున్నాను అండ్ లెమన్ తీసుకున్నాను 1 spoon. అండ్ దీన్ని బాగా మనం బీట్ చేసుకుందాము. అండ్ దెన్ ఇందులో నేను ఆయిల్ 3 spoons ఆయిల్ యాడ్ చేశానండి. అండ్ 3/4 cup షుగర్ యాడ్ చేశాను అండ్ 1 spoon వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను. సో ఇది బాగా బీట్ చేసుకుందాము. సో మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి అంత ఫ్లఫీనెస్ అనేది కేక్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ 1 cup ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లవర్ అంటే మైదా తీసుకున్నాను, 1 spoon బేకింగ్ సోడా అండ్ 1/2 spoon బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. సో చక్కగా ఇది మనం ఇలాగా చల్లించుకుందాము. సో చూడండి బాగా వచ్చింది కదా. దాన్ని ఇది బాగా మనం కలుపుకుందాం. సో చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి. సో ఎగ్లెస్ వితౌట్ ఓవెన్ చాలా ఈజీగా, చాలా సింపుల్ వేలో మనం కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా నేను ఎలా కలుపుతున్నాను బీటర్తో. సో మీరు కూడా అలాగే కలుపుకోండి. సో మీరు హ్యాండ్తో కూడా కలుపుకోవచ్చు, అదర్వైజ్ మీరు బీటర్ మెషిన్ ఉంటే అది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక స్మాల్ గిన్నె తీసుకున్నాను. సో దీనికి మనం ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకుందాము. అండ్ ఆయిల్ అప్లై చేసుకున్నాక నేను ఇందులోని ఒక వైట్ పేపర్ నేను కట్ చేసుకొని దీంట్లో ఇలా పెట్టేసుకుంటున్నాను, అడక్కి అంటుకోకుండా. అండ్ దెన్ ఇందులో నేను మైదా పిండిని ఇలా జస్ట్ చల్లించేసుకుంటున్నాను. సో చూస్తారు కదా. సో ఇలాగా మన కేక్ టీన్ ఇస్ రెడీ. సో చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో మన కేక్ టీన్ ఆల్సో రెడీ అండి. సో మీరు సిల్వర్ గిన్ కూడా తీసుకోవచ్చు, అదర్వైజ్ స్టీల్, మీకు ఇంట్లో ఏ అవైలబుల్ ఉంటే అది. సో ఇప్పుడు మనం ఈ పేస్ట్ని సో మనం ఇందులోని వేసుకుందాము. సో 2-3 times మనం ఇలా ట్యాప్ చేసుకుందాము. సో బబల్స్ ఏమైనా ఉంటే మనకి ఆ గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది. అండ్ మన కడాయి అనేది ప్రీహీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం దీనిలోనే దించేస్తాం. అండ్ 25 to 30 minutes మనం లో ఫ్లేమ్లో ఇది కుక్ చేసుకుందాము. సో చూడండి చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా. సో ఇలాగా అండ్ చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి. సో చూసారు కదా. అండ్ దెన్ మన కేక్ ఈజ్ రెడీ. సో ఫస్ట్ మనం చెక్ చేద్దాం. సో నేను నైఫ్ పెట్టేసి చూస్తున్నాను. సో చూడండి అక్కడ అస్సలు మనకి పిండి అనేది అస్సలు అంటుకోవట్లేదు కదా. సో మన కేక్ ఈజ్ రెడీ. సో చూస్తున్నారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎగ్లెస్ కేక్ ఈజ్ రెడీ. సో ఇప్పుడు మనం ఇది టర్న్ చేసుకుందాము. సో ఇప్పుడు నేను ఇలా టర్న్ చేసుకుంటాను కేక్. సో మనకి చూడండి ఎంత బాగా వచ్చింది కదా. సో చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్తో ఇలా చేసుకొని అండ్ మనకి గిన్నెకి కూడా అస్సలు అంటుకోలేదు పేపర్ పెట్టడం వల్ల. సో చూడండి చాలా బాగా వచ్చేసింది కదా అండ్ చాలా ఫ్లఫీగా ఉంది. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇది మనం ఇలా టర్న్ చేసుకుందాం. అండ్ 3 layer కింద నేను ఇది కట్ చేసుకుంటాను. సో చూడండి ఎంత స్పాంజ్గా వచ్చింది కదా. అండ్ టేస్ట్ కూడా చాలా 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 అంటే చాలా బాగుంది. మీరు వన్స్ తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకున్నాను. సో విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకోవడానికి మనం ఒక బౌల్లో ఐస్ వేసుకుందాము. దెన్ దానిపైన ఒక బౌల్ పెట్టేసి నేను ఇందులో విప్పింగ్ క్రీమ్ పౌడర్ వేసుకున్నాను. సో 1 cup విప్పింగ్ పౌడర్కి 1 cup ఆఫ్ మిల్క్
కూల్ మిల్క్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను బీటర్ మెషిన్ యూస్ చేస్తున్నాను. సో చూడండి, స్లోగా మనం స్టార్ట్ చేద్దాము. సో 1 by 1 స్టెప్ బై స్టెప్ మనం ఇది చేసుకోవాలి. సో నేను కేక్ లేయర్తో కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ ఉంది కదా, ప్రిపేర్ చేసేస్తున్నాను. సో చూడండి, స్టెప్ బై స్టెప్. ఎందుకంటే మనకి విప్పింగ్ క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా గట్టిగా ఉండాలి అంటే కంపల్సరీ మనం ఐస్ కింద పెట్టేసి పైన బౌల్ కూడా కూల్ అయ్యేటట్టుగా చూసుకొని ఇలా చేయాలి. సో చూడండి, మన విప్పింగ్ క్రీమ్ ఇస్ రెడీ. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. సో అగైన్ 10 to 15 minutes మనం ఈ విప్పింగ్ క్రీమ్ని ఫ్రీజర్ పెట్టేసుకుందాము. అండ్ దెన్ ఇప్పుడు నేను కేక్ అండ్ ఇది చూడండి, డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను డైరీ మిల్క్ చాక్లెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అండ్ చెరీస్ అండ్ అలాగే షుగర్ సిరప్ యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, కేక్ ఉంది కదా, సో కేక్ని నేను 3 లేయర్ కింద కట్ చేసుకుంటాను. సో చూడండి, చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్తో అయిపోతుంది. సో చూడటానికి అంత ఈజీగా ఉంది, చేయడానికి కూడా అంతే ఈజీగా ఉంటుందండి. వన్స్ తప్పకుండా ట్రై చేయండి. ఎగ్లెస్ అండ్ వితౌట్ ఓవెన్ మీరు ఇంట్లోనే చాలా ఈజీ అండ్ సింపుల్ వేలోనే బర్త్డే కేక్, వెనీలా క్యాడ్బరీ చాక్లెట్ కేక్ అనేది తయారు చేసుకోవచ్చు. సో చూడండి ఎంత స్పాంజీగా వచ్చింది కదా. సో చాలా చాలా బాగుంది. సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. సో అగైన్ నేను ఈ 3 లేయర్స్ సైడ్కి తీసుకుంటాను. అండ్ ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ అనేది మళ్ళీ ఫ్రిడ్జర్ నుంచి బయటికి తీసుకున్నాను. అండ్ దెన్ అగైన్ నేను ట్రేలోకి ఫస్ట్ క్రీమ్ యాడ్ చేశాను. అండ్ దెన్ ఫస్ట్ లేయర్ పెట్టాను. అండ్ దెన్ ఇందులోని నేను షుగర్ సిరప్ అనేది స్ప్రెడ్ చేస్తున్నాను. సో ఈ షుగర్ సిరప్ నేను జస్ట్ ఓన్లీ కూల్ వాటర్లో తీసుకున్నానండి. అండ్ ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్ అండ్ షుగర్ 2 స్పూన్ షుగర్ యాడ్ చేశాను. సో మనకి కేక్లోకి మంచి ఫ్లేవర్ అనేది రావాలి కదా. అండ్ కూల్ కేక్ అనేది అంటే తప్పకుండా మనకి షుగర్ సిరప్ ఉంటేనే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. అండ్ దెన్ చూడండి, నేను క్రీమ్ యాడ్ చేశాను. అండ్ అగైన్ 1 లేయర్ పెట్టేసి షుగర్ సిరప్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. అండ్ దెన్ అగైన్ నేను క్రీమ్ యాడ్ చేస్తున్నానండి. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో నేను ఇలాగా కొత్త కొత్త రెసిపీస్ మీతో తప్పకుండా ఇంకా షేర్ చేస్తాను. సో తప్పకుండా నా ఛానల్ని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. సో అగైన్ చూడండి, నేను 1 లేయర్ పెట్టేశాను. మోర్ లేయర్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అండ్ అగైన్ షుగర్ సిరప్ మనం ఇక్కడ యాడ్ చేసుకుందాము. సో ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండ్ సింపుల్. చూడడానికి అంత సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది, చేయడానికి కూడా అంతే ఈజీగా బాగుంటుంది. అండ్ మీరు అంతే ఎంజాయ్ చేస్తారు. మీరు చూడడానికి చేసినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తారు, తిన్నప్పుడు కూడా ఎంజాయ్ చేస్తారండి. సో చూడండి, పైపింగ్ కోసం నేను నోజల్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను 1 గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్లోని నేను ఈ విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఫిల్ చేద్దాము. సో ఇక్కడ నేను ఇప్పుడు ఏమి ఫుడ్ కలర్ ఏమి వాడట్లేదండి. సో వైట్తోనే మనం చేద్దాం అనేసి అనుకుంటున్నాను. సో ఇలాగా, సో వైట్కు ఉన్న లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది కదా. సో అలాగనమాట. అండ్ టేస్ట్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది. దెన్ ఇలాగనమాట. సో చూడండి, ఇలా నేను విప్పింగ్ క్రీమ్ అనేది
యాడ్ చేసుకున్నాను నోజల్లోని. సో ఇప్పుడు మనం ఇందులోని డిజైన్స్ వేసుకుందాము. సో చూడండి, ఇలా 1 by 1 నేను టర్న్ చేసుకుంటూ ఇందులోనే డిజైన్స్ వేసేస్తాను. సో చాలా సింపుల్గా అండ్ ఈజీగా, చాలా ఫాస్ట్గా చకచక చేసుకొని మన పిల్లల బర్త్డేకి కానీ మన యానివర్సరీకి కానీ చేసుకొని మన ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇవి చాక్లెట్ నేను కట్ చేశాను కదా, డైరీ మిల్క్ చాక్లెట్. సో ఇవి కూడా మన సైడ్ని ఇలాగ పెడుతూ చేయాలండి. సో చూడండి, ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను నేను. సో చాలా సింపుల్గా అండ్ ఈజీ ప్రాసెస్తో అయిపోతుంది. సో మీరు డైరీ మిల్క్ చాక్లెట్ కట్ చేసినప్పుడు తప్పనిసరిగా 1 hour చాక్లెట్ని ఫ్రీజర్లో పెట్టాలి. సో అప్పుడు మనకి గట్టిపడుతుంది. దెన్ మనం ఆ నైఫ్తో స్మాల్ పీసెస్ చేసుకోవాలి. అండ్ అగైన్ మీరు ఫ్రీజర్లో పెట్టాలి, ఎందుకంటే మనం ఎక్కువసేపు డైరీ మిల్క్ చాక్లెట్ బయటని పెడితే అది మెల్ట్ అయిపోతూ ఉంటుందండి. సో మీరు తప్పనిసరిగా టిప్స్ అనేది ఫాలో అవ్వండి, ఎందుకంటే మీరు కట్ చేసి బయటని పెట్టేశారనుకోండి డైరీ మిల్క్ చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతూ ఉంటుంది. సో అలా మెల్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు కట్ చేసే ముందు కూడా 1/2 hour ముందు చాక్లెట్ని ఫ్రీజర్లో పెట్టాలి. అండ్ దెన్ కట్ చేసాక కూడా మీరు ఆ పీసెస్ని 1/2 hour ఫ్రీజర్లో పెట్టి తర్వాత మీరు కేక్ పైన ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడడానికి అంత బాగుంటుంది, తినడానికి కూడా అంతే డిలీషియస్గా ఉంటుందండి. అండ్ దెన్ అగైన్ నేను సెంటర్లో ఇలా 1 ఫ్లవర్ అనేది పెడుతున్నాను. అండ్ దీనిపైన మనం చెరీస్ డెకరేట్ చేసుకుందాం. సో చూసారు కదా, ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. సో చకచకగా మన సింపుల్ అండ్ ఈజీ ఓన్లీ 1 hourలోనే నేను ఇంత చక్కైన కేక్ని తయారు చేసుకున్నాను. సో దిస్ ఈస్ అవర్ వెనీలా డైరీ మిల్క్ చాక్లెట్ కేక్ అండి. సో తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ మీ పిల్లలతో మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. సో ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే అగైన్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.